వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు చికెన్లో చుక్క వాటర్ పోయకుండా ఏ విధంగా వండుతానో చూపిస్తాను, పదండి. ఇది 1/2 కిలో చికెన్ అండి. దీన్ని నీట్గా ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఉప్పు పసుపు 2 వేసి 4-5 సార్లు మంచిగా వాష్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నాన్ వెజ్ ఏదైనా కూడా మనము ఎంత ఎక్కువ వాష్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. ఆల్రెడీ ఇదివరకు వేసి కడిగిన కాబట్టి కొంచెం పచ్చపచ్చగానే ఉంది. ఒక చిన్న స్పూను మెంతిపిండి వేస్తున్నా. మెంతులు ఒంటికి చాలా మంచిదండి. రోజు మెంతులు తినడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకు తగ్గుతుంది, షుగర్ లేని వాళ్ళకు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అకార్డింగ్ టు యువర్ టేస్ట్, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నా. ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ అండి ఇది, నేను చేసుకున్నదే. 1 టీ స్పూన్ వేస్తున్నా. మళ్ళీ పోపులో వేస్తా. అల్లం ఎల్లిగడ్డ నూరగానే ఒక వారానికి సరిపడా బయట పెట్టుకొని మిగతా అంతా డీప్ ఫ్రీజర్ పెడతాను. ఈ వారం అయిపోయాక మళ్ళీ తీసుకుంటా. అట్లా చేస్తే అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడే ఫ్రెష్గా నూరినట్టు మంచిగా ఉంటుందండి. అన్ని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి మంచిగా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలపాలి. కలుపుతూనే ఉంటుందండి టేస్ట్ అంతా. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా మ్యారినేషన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మంచిగా ఒత్తుతూ కలుపుకుంటే మనం వేసిన మసాలా అంతా వాటి లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కలిపిన చికెన్లో ఒక 2 టీ స్పూన్ల మంచి నూనె వేసుకొని ఆ నూనె కూడా మంచిగా చికెన్కి అంతా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, మంచిగా మ్యారినేషన్ చేసేసిన ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి అట్లీస్ట్ 1 అవర్ పక్కకు పెట్టుకోవాలండి. మనకు టైం ఉంటే 3-4 గంటలు పక్కకు పెట్టుకున్నా పర్వాలేదు. ఓవర్ నైట్ మ్యారినేషన్ చేసి ఇంకా బాగుంటుంది. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇట్లా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. 6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నా. చికెన్ను దగ్గరికి ఫ్రై చేస్తున్నా కాబట్టి వీటిలో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పొడుగ్గుంటేనే బాగుంటాయి. చికెన్ మ్యారినేషన్ చేసి కూడా దాదాపు 2 అవర్స్ అయిపోయిందండి. ఇంకా లంచ్ టైం కావస్తుంది. ఇంకా వంట చేసుకుందాం పదండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని చూపించే స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ మీ ఇష్టం అండి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, పర్వాలేదు ఏం కాదు, ఒక్క పూట తింటే ఏమైద్ది అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుందండి. నూనె కాగింది. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసిన. అవి చిటపడ అన్న తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకుని మొత్తం వేసేసుకోవాలి. ఒక సరాతం తీసుకొని ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలను మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా వేగినాయి. ఇప్పుడు మ్యారినేషన్ చేసిన చికెన్ అంతా కడాయిలో వేసి మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనె అంతా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం కలుపుకోవాలి మంచిగా. ఈ టైంలోనే 1.5 టీ స్పూను కారం వేసుకోవాలి. నేను దగ్గర చేస్తున్నా కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు. మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కాబట్టి సరిపోతుంది కారము. అంత ఒకసారి కలుపుకుంటున్నా. 2 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నా. ఫస్ట్ స్పూన్ వేసేటప్పుడు ఆ క్లిప్ మిస్ అయింది. 4 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుంటున్నా. ఇది పుల్లటి పెరుగు అండి, కొంచెం పుల్లగా అయింది. చికెన్లో పుల్లటి పెరుగు వేస్తే చాలా బాగుంటుంది. మొత్తం వేసేస్తున్నా. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా చికెన్ పట్టేట్టు కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కిందికి మీదికి అంతా అనుకుంటూ 1 నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలండి. చూడండి, పెరుగు వేయగానే కొద్దిగా వాటర్ ఊరినట్టు అయినాయి. దాంట్లోనే ఉడికించుకోవాలి. ఇంకా మళ్ళీ చుక్క వాటర్ పోయొద్దు. చికెన్ వండుతుంటే కూడా సెల్ఫ్ వాటర్ వస్తాయి, చికెన్ నుంచి కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి ఇవి అవి సరిపోతాయి. మనం మళ్ళీ వాటర్ పోస్తే అస్సలు కూర టేస్ట్ ఉండదండి. చికెన్లో అస్సలు నీళ్ళు పోయొద్దు. చూడండి, బాగానే వచ్చినాయి. పెరుగు నీళ్ళు చికెన్లో రిలీజ్ అయిన నీళ్ళు కలిపితే మంచిగానే అయినాయి, బాగానే వచ్చినాయి. మంచిగా చిన్న మంట మీద లో ఫ్లేమ్ పెట్టుకొని కొంతసేపు, లో టు మీడియం పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. హై మటుకు పెట్టద్దు. హై పెడితే ఆ వాటర్ అంతా ఎగిరిపోతాయి, మాడినట్టు అవుతుంది, టేస్ట్ బాగుండదు, మళ్ళీ నీళ్ళు పోయాల్సి వస్తుంది. ఇట్లా వాటర్ పోయకుండా పెరుగుతోనే ఉడికించుకుంటే చికెన్ టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి చాలా మంచిగా వస్తుందండి. ఒక్కసారి వండి చూడండి. మీరు ఎప్పుడు మామూలుగా నీళ్ళు పోసుకొని వండుకుంటా అన్నారు. నీళ్ళు అస్సలు పోయకూడదు. కూర అంతా పాడైపోతుంది వాటర్ పోస్తే. ఏదో చపాతీలకు పూరీల కంటే తప్పదు, కానీ మనం అన్నంలోకి అయితే మట్టుకు నీళ్లు పోసుకోవద్దండి. కూర ఎక్కువ కావడానికి కొంతమంది టమాటాలు, కొబ్బరి పొడి, గసాలు దంచేస్తారు. అట్లా చేస్తే కూర ఎక్కువ అవుతుంది కానీ ఈ టేస్ట్ రాదు.
ఈ టేస్ట్ గనక ఒక్కసారి మీకు అలవాటైతే ఇంకెప్పుడు ఇదే చేసుకుంటా అంటారు. వేరే రకంగా చేసుకోవడానికి అసలు ఇష్టపడరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా మాట విని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. మంట మటుకు ఎక్కువ చేసుకోవద్దు. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు తెంపుకొస్తాను. చూడండి మా చెట్టు కరివేపాకు కొంచెం అప్పుడు తెంపుకొచ్చిన ఫ్రెష్గా తెంపుకొచ్చిన కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు స్మెల్ తోని చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ కూర అయిపోవచ్చిందండి. ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నా. నేను చేసుకున్నది ఇది. అన్నీ హోమ్ మేడే వాడతాను కాబట్టి నేను చేసే ప్రతి కూర మంచి టేస్ట్ వస్తుందండి. ఈవెన్ కొబ్బరి పొడి కూడా చేసుకుంటారు. ప్రతి ఒక్కటి ఇంత చేసిందే. చూడండి కూర లుక్ ఆయిల్ అంతా పైకి వచ్చి ఎంత మంచిగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇట్లా దగ్గర చేసుకుంటే కొంచెం కూర పెట్టుకున్నా కూడా ఎక్కువ అన్నం తినచ్చు. అంత గరం మసాలా అంతా కూర పట్టేటి ఒకసారి మంచిగా కలిపేస్తున్నా. ఇట్లా కూర అంతా దగ్గరికి రావాలి. దీనికి సాంబార్ కానీ రసం కానీ పచ్చిపులుసు అయితే ఇంకా అల్టిమేటు. ఈ మూడిట్లలో ఏదో ఒకటి చేసుకున్నా కూడా మంచిగా ఈ ముక్కలు కలుపుకొని చారు పోసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చెప్పడం కన్నా ఒకసారి తింటేనే తెలుస్తుంది ఆ టేస్ట్. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్ టచ్అప్. మనకి ఇష్టం వచ్చినంత కొత్తిమీర నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుని ఎంత బాగుంటుంది. సన్నగా కట్ చేసుకొని చికెన్ కూరలో వేసేసుకోవాలి. 1/2 కిలో కూర ఎంత కొంచెమైంది చూడండి. దీంట్లో నీళ్ళు పోసి ఏమో మసాలా వేసి చేస్తే కూర ఎక్కువ అవుతుంది కానీ ఇంత టేస్ట్ ఉండదు. చూడండి మీకు క్లోజప్లో వేయిస్తా. చూడండి ఎంత కొంచెం అయింది చూడండి కూర. కానీ ఎంత అన్నం కానీ సరిపోద్దండి. అది కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవుతుంది కూడా మనకు. మాకైతే ఇది 2 డేస్ వస్తుంది. మేము ఇద్దరమే కాబట్టి మాకు 2 రోజులు వస్తుంది. ఇంకా అయిపోయిందండి. ఇక స్టవ్ బంద్ చేస్తున్నా. లంచ్ టైం కూడా అయింది. వడ్డించేసుకున్నాము. ఒక లెగ్ పీస్ పెట్టుకొని కొద్దిగా అన్నం పెట్టుకున్నా. కలిపి చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు. చూడండి ముక్కకు ఎంత ఉంటుందో చూడండి. ఉట్టి ముక్కే పెట్టుకున్నా. ముక్కకు అంటుకొని థిక్ గ్రేవీ లాగా ఉంటుంది. అది కొంచెం కలుపుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల ముక్క కూడా జ్యూసీగా తింటుంటే చాలా మంచిగా టెండర్గా అవుతుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మీకు తిని చెప్తా. తినే ముందు అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకోవాలి కదా. నేను మనసులోనే అనుకొని తిని మీకు చెప్తాను. తింటున్నా. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. అసలు ఆ టేస్ట్ వర్ణనాతీరం. అంత బాగుంది. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు ఇట్లనే చేయమంటే ఆయనకు వాటర్ పోసి అస్సలు నచ్చదు. ఎప్పుడు ఇట్లనే చేయమంటాడు ఆయన. ఇంకా ఉన్నదే ఇద్దరము. మనకు నచ్చినట్టు కాకుండా ఇంకా వేరే విధంగా ఎందుకు చేసుకోవాలని ఆయనకు నచ్చినట్టే చేస్తాను నేను. నా వంట చేసే విధానము, నా మాట్లాడే పద్ధతి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర ఎట్లుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.